హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాని. మీరెందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకా కూడా నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితేనే వీడియోస్ అన్నీ చూస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వెంటనే నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూసేయచ్చు అనమాట. అలాగే నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో ఇదైతే ఒక ఈవినింగ్ బ్లాగ్ నేను మీతో షేర్ చేస్తున్నాను. నిద్రపోయి లేచాను. ఈ సమ్మర్ అంతా పడుకోవడమే సరిపోతుంది. అసలు బాగా ఫుల్ హెడేక్, ఎండ వేడి తట్టుకోలేకపోతున్నాను. 41 to 42 degrees నడుస్తుంది మాకైతే ఎవ్రీడే కూడా. సో ఇంకా నిద్రపోయి లేచిన వెంటనే ఏదో స్పైసీగా తినాలనిపించింది. ఇంట్లో బొరుగులు ఉంటే ఒక 2 drops ఆయిల్ వేసి బొరుగులు వేయించి సాల్ట్ను మసాలా కారం వేసాను అనమాట. సాంబార్ కారం చాలా బాగుండింది. అండ్ ఫస్ట్ మీకు చూపించింది అటుకులు ఇంతకుముందు వేయించి పెట్టాను కదా, అవి నేను తిన్నాను. మా వాడికి ఫ్రెష్గా బొరుగులు వేయించి పెట్టాను. వాడు తింటూ ఇంకా బొమ్మలు చూస్తూ ఉన్నాడు అనమాట. సో ఇంట్లో ఎవరు లేరు ఆ రోజు. యాక్చువల్లీ మేము పడుకున్న వెంటనే అమ్మ, చెల్లి అండ్ మా చిన్నోడు షాపింగ్కి అయితే వెళ్ళారనమాట. సో ఇల్లంతా చూపిస్తున్నాను. చెల్లి ఆ రోజు సదిరింది కదా, ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. సో ఇంకేం లేవు సదరాల్సినవి, ఇల్లంతా సెట్ అయిపోయింది. ఇంకా గజిబిజి చేస్తూ ఉంటే కనుక అవి మళ్ళీ రొటీన్ వర్క్ లాగా అవుతూ ఉంటుంది. సదరడం అనేది కామను. సో పైన పట్టాల్సినవన్నీ అయిపోయినాయి, ఇంకేం లేవు. ఇక్కడైతే టైము 5:30 అయింది ఎగ్జాక్ట్గా, కానీ ఎండ మాత్రం 2:30, 3:30లా ఉంది. సో చందుగాడు నడుస్తున్నాడు అనమాట, చెప్పులు వేసుకొని. కాకపడుతుంది వాళ్ళ అమ్మ, వాడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. సో అలా అయిపోయిందనమాట. వాడిని షూట్ చేస్తూ మా మునక్కాయ చెట్టును కూడా మీకు చూపించేసాను అనమాట. సో ఈ ఇయర్ ఎన్ని మునక్కాయలు పట్టాయో మా చెట్టుకి ఎందుకో తెలీదు. ఎప్పుడో 1-3 yearsకి పడతాయి మునక్కాయలు. ఈ మునక్కాయలు పడడము, ఎవ్రీ వీక్ సాంబార్ చేయడం అనేది కామన్ అయిపోయింది మా ఇంట్లో. ఎంత టేస్టీ ఉన్నాయో నాటు మునక్కాయలు. మేము ఏ మందులు వేయమన్నమాట మా చిన్నప్పటి నుంచి కూడా. సో బాగా వస్తుంటాయి మునక్కాయలు. నేనైతే రోజు వాటర్ పోస్తున్నా. జామ చెట్టు చిన్నది వచ్చింది, దాన్ని ఇంత హైడ్ చేసామన్నమాట. ఈసారి మీకు చూపిస్తాను. సో ఇక్కడైతే అమ్మ వాళ్ళు అయితే వచ్చేసారనమాట. వెంటనే వస్తూ పనస్తోనాలు తీసుకొచ్చారు. చాలా షాపింగ్ అయితే చేసుకొని వచ్చారు. ఎప్పటి నుంచో వెళ్దామని నన్ను కూడా రామన్నారు. యాక్చువల్లీ ఆ రోజు నాకు ఓపిక లేకుండే, సమ్మర్లో నేను అస్సలు రానని చెప్పాను. చాలాసేపు రిక్వెస్ట్ చేశారు. ఇంకా నేను రాననేసరికి వాళ్ళే వెళ్ళిపోయారనమాట. ఇంకా వాళ్ళు వచ్చేసరికి నేను ఒక స్లీప్ వేసి ఆ స్నాక్స్ అయితే తినేసాను. వస్తూ బ్యాగ్ ఒకటి పట్టుకొచ్చారు. కొత్త కుక్కర్ వచ్చింది. చెప్పాను కదా మా ఇంట్లో కుక్కర్ అచ్చురాదు. ఎప్పుడో మా ఓల్డ్ హౌస్ ఉన్నప్పుడు పేలిపోయిందనమాట. అప్పటి నుంచి అచ్చురాదేమో అని ఆ గిన్నె అయితే ఉండిపోయింది. కానీ ఇంతవరకు మేము కుక్కర్ తీసుకురాలేదు, కుక్కర్లో వండలేదంటే మీరు నమ్మండి. సో ఇప్పుడైతే ఇంకా పప్పుకి వాటికి చిన్న వాటికి మరి విసుగైపోతుంది అని 2 కుక్కర్లు వెంటనే అమ్మ తీసుకొచ్చేసింది. 1.5 kg ఒకటి, 1/2 kg ఒకటి. వస్తూ బిందె కూడా మా ఊర్లో చాలా కాస్ట్ చెప్తున్నారని ఇంకొకేసారి 2 బిందెలు, అలాగే ఒక కుండ కూడా తీసుకొచ్చారనమాట. ఇవి మొత్తం ఆటోలో వేసుకొని వచ్చారు. ఆ క్లిప్ని నేను క్యాప్చర్ చేద్దామంటే అవ్వలేదు. మా చిన్నోడు అప్పటికి నిద్రపోయాడనమాట ఆటోలో. సో కుండ కూడా తీసుకొచ్చేసారు. కొత్త కుండలో వాటర్ ఎంత కూల్గా ఉంటున్నాయో, చాలా బాగుంటున్నాయి అనమాట. ఇంక ఈ లగేజ్ అంతా వేసుకొని మా వాడిని క్యారీ చేసి ఆ రోజంతా తిరిగి వచ్చేసరికి సరిపోయిందనమాట. సో కానీ చాలా మోడల్గా అనిపించింది కుండ. వాటర్ కూడా చాలా కూల్ అవుతున్నాయి, చక్కగా అనిపించింది. నేను డే నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా నైట్ వ్లాగ్ అయితే కంప్లీట్ చేసేసాను అనమాట. ఇంక చెల్లి అమ్మ రాగానే ఇదంతా షూట్ చేసి తర్వాత వాళ్ళ కాఫీ పెట్టించాను. బొరుగులు స్నాక్స్ ఇచ్చేసాను, తినేశారు. ఈలోపు నేను అన్నం కూర కూడా వండేసాను అనమాట. 2 బంగాళదుంపలు ఉంటే దాన్ని ఫ్రై చేసి మా పిల్లలిద్దరికి పెట్టేశాను అనమాట. మా చిన్నోడు మా పెద్దోడు స్నానం చేసి రెడీ అయిపోయారు. 2 బంగాళదుంపలతో ఒక రోజు గడిచిపోయిందంటే సో నాకే నవ్వుస్తూ ఉంటుంది. ఇంక ఈలోపు ఆవులు వస్తే వాటిని నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఇక్కడ. సో మేము ఎందుకంటే కర్డ్ ఉంది కదా, నేను అమ్మ చెల్లి కర్డ్ రైస్ వేసుకొని తినేద్దాము, పెరిగేసుకొని తినేద్దాము అని మేము ముగ్గురు అనుకుని ఇంకా 2 బంగాళదుంపలు మా పిల్లలకి. సో తక్కువ ఉంటేనే ఎక్కువ ఆకలి అన్నట్టు ఆ 2 బంగాళదుంపలు చేసరికి మా పెద్దోడికి బాగా నచ్చింది. వాడికి బంగాళదుంప ఫ్రై అంటే చాలా ఇష్టం అనమాట. బాగా నచ్చి ఇంకా అన్నాడు. నెక్స్ట్ డే కూడా మళ్ళీ వాడికి ఫ్రైడ్ రైస్ చేసి పెట్టాను అనమాట. చూసారా, రైస్ అండ్ కర్రీ అనమాట. 2 బంగాళదుంపలు అలా ఫ్రై అయిపోయింది. జస్ట్ ఫ్రై చేసేసి ఒక 2-3 drops 2 spoons ఆయిల్ వేసి దాన్ని ఫ్రై చేసి సాంబార్ కారం వేసి చాలా టేస్టీగా ఉండింది. లాస్ట్లో ఒక 2 ముక్కలు మిగిలితే నేను పెరుగన్నంలో కలుపుకొని తినేసాను అనమాట. సో అలా అయిపోయింది. ఇంక మేము అన్నం తిన్న తరువాత అంతా అయిపోయింది పని. ఇంకా మా చిన్నోడైతే బయట పడక కుర్చీ వేసుకొని పడుకున్నట్టు చేస్తున్నాడు, నిద్రపోతున్నట్టు. ఇంకీలోపు మా పెద్దోడు మా చెల్లి నెక్స్ట్ డేకి బట్టలు నానబెడుతున్నారనమాట. సో అలా ఈ డేని నేను ఎండ్ చేసేసాను, ఈ వ్లాగ్ని ఎండ్ చేసేసాను అనమాట. సో ఇంకొక వీడియోతో మళ్ళీ
కలుద్దాం. చూసారా మా చిన్నోడు ఎంత ఫోజ్ కొడుతున్నాడు నిద్రపోతున్నట్టు. నేనైతే వీడియో తీస్తున్నాను, వాడైతే కళ్ళు మూసి తెరుస్తూ ఉన్నాడనమాట. సో అలా అలా అయిపోయింది ఆ ఈవినింగ్, ఆ నైట్ అలా గడిచిపోయింది అనమాట మొత్తానికి. టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యు ఆన్ నెక్స్ట్ బ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, స్టే ట్యూన్డ్ టు తెలుగు అమిరాని. నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసి